కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవీ శాశ్వతంగా ఉండవని తెలియజేసే అద్భుతమైన సన్నివేశంను వివరించే కథ మీ అందరి కోసం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలిసినదే జీవితం. కష్టము శాశ్వతము కాదు, సంతోషము శాశ్వతము కాదు. ఓ రోజు శ్రీ మహావిష్ణు శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది, కించపరిచింది. నేను శ్రీ మహావిష్ణు శిరస్సుపై దర్జాగా ఉన్నాను, నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు. అంతెందుకు, మనుషులు కూడా నిన్ను తొడుక్కొని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతే సుమా. కానీ నా విషయానికి వస్తే నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసిరారు అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకు దిగలేదు. కానీ శ్రీ మహావిష్ణు ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి. స్వామివారికి కన్నీళ్లు పెట్టుకున్నాయి. పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు, పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధపడుతున్నారు? మిమ్మల్ని నేనెప్పుడు తక్కువ చేయలేదుగా, కిరీటమన్న మాటలకు బాధపడుతున్నారా అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తమ గోడునంతా మళ్లీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు, ఎందుకా బాధపడుతున్నారు? దాన్ని మరచిపోండి. కిరీటం మాటలు పట్టించుకోకండి. నేను రామావతారంలో మిమ్మల్ని 14 ఏళ్ల పాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను, సరేనా అని హామీ ఇస్తాడు. ఆ మేరకే రాముడుగా అవతారం ఎత్తినప్పుడు 14 ఏళ్లు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముని పాదుకలను తీసుకొని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజు సింహాసనం ముందు కూర్చొని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తలవంచి తన తప్పుకు పాదుకలను కించపరిచి మాట్లాడినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎవరిని చిన్న చూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందము, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలిసినదే జీవితం. కష్టము శాశ్వతము కాదు, అలాగే సంతోషము శాశ్వతము కాదు. జై శ్రీమన్నారాయణ. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్కి మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.